నేను ఈరోజు దోసకాయ కర్రీ చేస్తున్నాను. ఇవి జొన్నలు అనమాట. జొన్న రవ్వ నానబెట్టాను. పెసరపప్పు వేసి జొన్న రవ్వలో నానబెట్టాను అనమాట. ఇది రైస్ చేస్తాను. ఇవి జొన్న రవ్వ పెసరపప్పు రైస్కి అనమాట. వీటిలోకి మామూలు కూరలు అయితేనే బాగుంటాయి. ఫ్రై కూరలు అవి అయితే తినలేము. నేను నిన్న చికెన్ కర్రీ చూసాను కదా, ఇందులో గ్రేవీ ఏం లేదనమాట. మొత్తం అయిపోయినాయి, ముక్కలే ఉన్నాయి. అందుకని నేను ఇందులో వేస్ట్ చేసేస్తాను దోసకాయలో. చూసేయండి అలా చేస్తాను. నేను దోసకాయ చికెన్ కర్రీ చేస్తున్నాను. అలా చేస్తానని చూసేయండి. పసుపు, ఉప్పు, ఇది ఎక్కువ ఆగనవసరం అవసరం లేదనమాట. వేయంగానే ఊరికే మగ్గిపోద్ది ఇది అసలు. ఎందుకంటే సన్నగా తరిగి వేసాం కూడా. ఇందులో అయితే దోసకాయ కూడా వేసేస్తున్నాం. దోసకాయ మన ముక్కలుగా వస్తే చాలాసేపు పట్టింది. ఇది త్వరగా అయిపోద్ది. ముక్కలు కూడా కనిపిస్తూనే ఉంటాయి, కాకపోతే అంత పెద్ద ముక్కలు కనిపించవు. ఇప్పుడైతే ఇది మగ్గనిచ్చేద్దాం. కారం వేస్తున్నాను. చికెన్ అనమాట ఇందులో వేసేస్తున్నాను. కొత్తిమీర అనమాట. ఇందులో నేను అలాంటి మసాలాలు యాడ్ చేయలేదు, ఎందుకంటే నేను ఈ కూరల్లోనే ఉన్నాయి కాబట్టి ఇంకా నేను ఏమీ లేదు. ఈ గ్రేవీ కోసం ఇంకా చేశాను అనమాట. ముక్కలు ఒట్టిగా తినరు. కొంచెం ఉప్పు వేస్తాను, చాలేదు. కొంచెం మగ్గనిచ్చేద్దాం. గుడ్డు కూడా వేస్తున్నాను. కొంచెం అట్లే చేసి కట్టేస్తాను, ఎందుకంటే ఇలా రైస్లోకి ఇలా ఉంటేనే కొంచెం ఇది. ఈ జొన్న రైస్ అనమాట. జొన్న రైస్లోకి ఇలా కొంచెం లూజుగా ఉంటేనే కలుపుకోవడానికి బాగుంటుంది. ఇంకా కట్టేస్తాను. ఆ వేడికి ఆ గుడ్డు కూడా మగ్గిపోద్ది. కొంచెం సేపు ఉంచుదాం పై మీద. దోసకాయ చికెన్ కోడిగుడ్డు కర్రీ.